Is the non-spoiler review of the film Showtime Telugu movie review acted by Naveen Chandra, Kamakshi Bhaskarla, senior actor Naresh, Raja Ravindra and other actors etc. ఇంకా ఈ మూవీ అనేది జూలై 4th థియేటర్స్లో రిలీజ్ అయింది. చాలా లిమిటెడ్ షోస్ ఇచ్చారు. నా నేనున్న ఊరి దగ్గర అయితే అసలు షోసే అవ్వలేదు. మాకేమో ఆదివారం నాడు షోస్ మొదలెట్టారు, అది కూడా 2 షోసే. ఆ షోస్ కుదిరించుకుని వెళ్ళేటప్పటికి ఇలాగైంది, 2 షోస్ అవ్వడం వల్ల. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా సోలో బాయ్ అనే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఫేమ్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. అది కూడా లిమిటెడ్ షోస్ ఇవ్వడం వల్ల రివ్యూ లేట్ అయింది. ఇంకా దాంతోపాటు క్రిమినల్ జస్టిస్ సీజన్ 4, జగమెరిగిన సత్యం, తమ్ముడు మూవీ రివ్యూ, జురాసిక్ వరల్డ్ మూవీ రివ్యూ, ఉప్పుకప్పురంబు మూవీ రివ్యూ, 3BHK మూవీ రివ్యూ, ఎయిర్ వెబ్ సిరీస్ అనేవి అప్లోడ్ చేసి చెక్ చేయండి. కంటెంట్ రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా కంటెంట్ జెన్యూన్ అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక అనుకోని అజ్ఞాత వ్యక్తి వచ్చి ఒక దంపతులు ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి అనుకోని అజ్ఞాత వ్యక్తి వచ్చి పాప మెడలో చైన్ తీసుకుపోదాం అనుకుంటారు. పొరపాటున ఒక తోపుతో తోస్తుంది వాళ్ళ అమ్మగారు, ఆ పాప వాళ్ళ అమ్మగారు. ఇంకా పొరపాటున గోడకు తగిలి చనిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, నాకైతే స్టోరీ పాయింట్ బాగుంది, కానీ షార్ట్ ఫిల్మ్కి తగ్గట్టు ఉండే స్టోరీ లైన్ అది దాన్ని సినిమా కింద తీయడం నాకు అంత గొప్పగా అనిపించలేదు. నాకైతే నచ్చలేదు. ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగు ఈ 3 కూడా చెప్తాను, కాబట్టి ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది నా రివ్యూ. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక, ఇంకా మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ప్లస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ బాగుంది, సినిమాకి తగ్గట్టు యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్ నరేష్ మాత్రం బాగా చేశారు యాక్టింగ్. ఇంకా నవీన్ చంద్ర గారు, కామాక్షి భాస్కర్లా గారు, రాజా రవీంద్ర గారు కూడా బాగానే చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి స్టోరీ పాయింట్ బాగుంది, ప్లాట్ బాగుంది. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతే, స్టోరీ ప్లాట్ బాగుంది కానీ 1:45 నిమిషాల్లో అయిపోయే సినిమాని 1:45 నిమిషాలు అనవసరంగా లాగారనిపించింది. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ని సినిమా కింద చేసేసారు, అది అసలు బాగోలేదు. ఇంకా సినిమా చాలా స్లోగా ఉంటుంది, చాలా బోరింగ్గా కూడా ఉంటుంది, సరిగ్గా ఎగ్జిక్యూట్ కూడా చేయలేదని అనిపించింది. అసలు షార్ట్ ఫిల్మ్ రేంజ్ కంటెంట్ ఉంటే ఇంకా దాన్ని అంతకంటే బాగా ఏం ఎగ్జిక్యూట్ చేస్తాం లేను కానీ అన్నట్టుగా అనిపించింది నాకైతే. డైరెక్షన్ కూడా అంత గొప్పగా లేదు. 1:40 నిమిషాలు అయిపోయే సినిమాని అంత లాగినట్టు అనిపించింది నాకైతే. అంతేనండి ఏ నెగిటివ్స్. ఇంకా ఫైనల్గా వచ్చేసి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత ఇంటర్వల్ తర్వాత కొద్దిగా బాగుంది. దానికి గాను నేను అన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది, అంతేనండి. ఇంకా ఓవరాల్గా 11 మూవీ బ్లైండ్ స్పాట్ మూవీ రేంజ్కి దగ్గరలో కూడా రాలేకపోయింది ఇది, అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు, షోటైమ్ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరంతా రేటింగ్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.